లో దిగి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటా పోవాలి. ఐషు ఏం చెప్పినా ఇప్పుడు నడిపిస్తా చూడు. తినడానికే వచ్చింది కుక్క మురిగితే కొండచ్చే నేను చెప్పినా ఐషు. ఎవరు ఐషు తెప్పించిందా? డోంట్ ఫాలో మీ. Hey guys. గైస్ అమ్మాయి గుర్తుందా? నేను మీ అక్షయ. ఈ అమ్మాయి గుర్తునింటది. ఇక్కడ చూడండి మన దివ్యసుధ. సో మేమైతే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఆఫ్ మేకింగ్ అవర్ సెల్ఫ్ ఫీల్ బెటర్ అనే సిరీస్ లో ఫస్ట్ వచ్చేసి ఫుడ్, మంచి ఫుడ్ అనమాట. ఓవర్ టు అక్షయ. ఓకే, సో మంచి ఫుడ్ కాబట్టి ఫస్ట్ మేమైతే పిల్లట్ అంటే మైక్ కొంటాది, ట్రైపాడ్ కొంటాది, అన్ని కొంటాది. బట్ వాడు మైక్ తెచ్చుకోవాలా. ఇట్లా అంతా న్యూసెన్స్ నాయిస్ అంతా వస్తుంది బయటికి. నా గొంతు బాగాలేదు, బర్రె గొంతు వస్తుంది. ఎందుకంటే నాకు సోర్ థ్రోట్ ఉంది. చూడండి ఎంత స్టైల్ గా ఉంది. దివ్య అంటే ఆఫ్ కోర్స్ ఫైనలీ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నడిచిన తర్వాత మేము వెళ్ళాల్సిన 2 minutes నడిచిన తర్వాత మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వస్తుంది. 2 minutes 30 seconds ఈ ప్లేస్కి మేము వెళ్ళాలి. మేము ఎక్కువ దూరం వెళ్ళాలనుకోలేదు. సో కాలేజ్ నియర్ బై ఏది ఉందో అక్కడికి వెళ్తున్నాం. జస్ట్ ఒక బ్రంచ్ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి. వేర్ ఇస్ ద ఎంట్రన్స్? లెట్స్ గో. నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళి మాట్లాడు. మళ్ళీ వెళ్ళండి, వద్దులే మళ్ళీ. हो गया 1 minute. నువ్వు వెజ్ ఏంది? వెజ్ में क्या अच्छा है? मशरूम बिरयानी. एक मशरूम बिरयानी स्मॉल. पनीर होता मशरूम पनीर आपला कॉलेज होती बोर కొట్టింది. बस 901 నా సైడ్ కూర్చున్న అక్షయ రెడ్డి. వాడు కూర్చోకపోతాను. అవర్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ గైస్. ఈ అమ్మాయి స్నాప్లు అలా ఎత్తి మేము పోస్ట్ చేస్తా అంటాం ఎప్పుడు. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయా. అదే ఇంకా ప్లేట్ ఇచ్చారు గైస్. మీరు నువ్వు కూడా ఇక్కడ రావచ్చు కదా మనం. అంటే ఇప్పుడు వెజ్ ఇందులో ఇట్లా అవుతుంది తిప్పుతారు. సో గైస్ నేను వీళ్ళు ఫస్ట్ బయటికి పోదామని చెప్పింది వీళ్ళు అనమాట. నేను వీడియో షూట్ చేశానని ఆల్రెడీ చెప్పినా గైస్, కానీ వీళ్ళు చెప్పలా. నువ్వు వీడియో షూట్ చేస్తాను నేను నైట్ చెప్తానే ఉన్నా. ఇప్పుడు కూడా తినడానికి ఏమో అని ఎట్లా పెడితే తినడానికే వచ్చింది మనకు. బ్లాగ్ కోసం బ్లాగ్ అనుకోలేము. అవుతుంది పిల్ల. గో మేము మండి తిందాం అనుకున్నాం గైస్, కానీ 3 members లేదంట మండి. ఓన్లీ 4K ఉంది. సో అది కూడా ఏమన్నా 4 members ఉన్నారు కానీ దివ్య ఇస్ వెజిటేరియన్. ఫీస్ట్ ఫర్ 4 అని ఉంది. అంటే నలుగురికి ఫీస్ట్ అంటే ఇంకా ఫుల్ పొట్ట ఫుల్ తినేంత అని. మేము ముగ్గురము అంతంత తింటాం, ఎక్కువేం తినాము. సో అందుకే 2 బిర్యానీస్ ఆర్డర్ చేస్తాం.
కుక్క మురిగితే కొండచ్చే. అదే అదే. ఇప్పుడు ఏం ఆర్డర్ చేద్దాం? ఏ బిర్యానీ? ఫస్ట్ క్వాంటిటీ ఎంత వస్తుంది అడుగుదాం. క్వాంటిటీ నువ్వు మటనా చికెనా? చికెన్ చికెన్ వెజ్. ఫస్ట్ ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాం, మళ్ళీ తర్వాత చూద్దామా లేకపోతే 2 ఆర్డర్ చేద్దాం? స్టార్టర్స్ వద్దు, బిర్యానీ తిన్నాం డైరెక్ట్. भैया बिरयानी में क्या फेमस है? टेस्टी, थोड़ा स्पाइसी, एवरेज. चिकन बोनलेस स्पेशल. Quantity? Small 500 gram and large 1,000 gram. Quantity for people. How many people can eat? Large to person. Large. One person, large to person. లార్జ్ అయితే ఒకటి తింటారంట, స్మాల్తో ఒకటి తింటారంట. సర్లే ఫస్ట్ స్మాల్ ఒకటి, దీంట్లో ఒకటి 2 స్మాల్స్ చెప్పుకుందాం, వేరే వేరే అంతే కదా, అది బెటర్. 2 స్మాల్స్ చెప్పుకుందాం. అసలు వెజ్ ఉందా? భయ్యా వెజ్ లేదే, వెజ్ అయినా ఇది వెజ్ చూడు. సరేలే ఒక చికెన్ బోన్లెస్ బిర్యానీ. కర్రీ నాన్స్ తిన్నామా? ఫస్ట్ కర్రీ నాన్స్ 2 బిర్యానీ తీసుకుని అందరం ముగ్గురం తిన్నాం అంతేగా. ఒక చికెన్ బోన్లెస్ బిర్యానీ, ఇంకొక చికెన్ తందూరి టిక్కా బిర్యానీ అనుకున్నాం. భయ్యా వెజ్ భయ్యా ఆర్డర్ ఎంత చూసినా అందులో నీకు వెజ్ కాదు. एक चिकन बोनलेस स्पेशल बिरयानी, चिकन तंदूरी टिक्का बिरयानी अच्छा है. तंदूरी टिक्का बिरयानी स्मॉल. दोनों स्मॉल. సో గైస్ నా మాన కనిపించాలనే పెట్టుకుంది ఇలా నీట్గా. నా మాన నేను మొన్న కొన్నాం కబన్ పాలన్ పాలన్. సో ఏమైందంటే నేను నా మాన నేను మార్నింగ్ లేసి వర్కౌట్ చేసుకొని తర్వాత ఫేస్ మాస్క్ వేసుకొని అండ్ నేనేవో షూట్స్ చేసుకుంటా ఉన్నాను. అండ్ అట్లా కొంచెం ఎక్స్ప్రెషన్ నిజంగానే చేస్తాను. అవన్నీ చేసిన తర్వాత ఏమై కాల్ చేసింది అనమాట, అక్క మనం లంచ్కి బయటికి పోదామని చెప్పి. బికాజ్ యాక్చువల్ ఆడ ఏం జరిగిందంటే యశు ఇట్లా చూస్తూ ఉండేది ఫోన్. నేను వచ్చేసి జొమాటో ఓపెన్ చేసి KFCవి చూసి ఇట్లా చూసుకుంటా స్వైప్ చేస్తా అంటే సడన్గా యశు చూసి ఇంకా ఫుల్ నవ్వుతా ఉంది. ఏం చూస్తాను నువ్వు అసలు, అది నా గుర్తు బాధ. అయితే ఇప్పుడు కర్త కర్మ క్రియ అమ్మాయి లేదు, నేను కూడా ఆ అమ్మాయి పాపం అలా వచ్చింది గైస్, తిందాం నేను కూడా గాయస్ ఇట్లా తెలియదు. కానీ ఇప్పుడు ఫైనల్ గా నన్ను తిట్టేదైతే మా అమ్మ వాళ్ళు తిట్టేదైతే నన్ను ఎందుకు తీసుకుపోయినావు, కానీ నేను తీసుకోపోలే వీళ్ళకి తీసుకొచ్చినారు అని వాళ్ళకి తెలియదు ఏం చేయాలని. ఎందుకంటే అక్షయ మీద అంత నమ్మకం కాదు, అమ్మాయి ఎక్కువ తుంటరి పనులు చేస్తారని నన్ను కాపలా పెట్టినాను అనమాట. అంటే కింగ్స్ కి పక్కన స్లేవ్స్ ఎట్లా ఉంటారు అట్లా క్వీన్ కి పక్కన స్లేవ్. కొవ్వు చాలా ఎక్కువైంది అమ్మాయి. ఓకే గాయస్, ఇప్పుడైతే మేము ఫుడ్ ఆర్డర్ చేసినాము. చికెన్ బోన్లెస్ స్పెషల్ బిర్యానీ ఒకటి, చికెన్ తందూరి టిక్కా బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాం అండ్ ఒక మష్రూమ్. నా రబ్బర్ బ్యాండ్ మేము వచ్చిన అంబియన్స్ చూపిస్తున్నాం మీకు, చాలా బాగుంది. మా కాలేజ్ దగ్గరగా ఉండేది, ఇదొకటే దగ్గరలో ఉంది. వాట్ ఈ అమ్మాయి వచ్చి నా సైడ్ పడింది. నాకేమో ఎలా అమ్మి ఓ మష్రూమ్ అది బాగుందా? బాగుందా?
బాలేదా 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 నేను చెప్పినా నేను చెప్తే మీరే ఎవరో పోయినారు బాగుందంటే గైస్ ఇలా యావరేజ్ గైస్ బట్ యాక్చువల్లీ దట్ ఈస్ ట్రూ. ఎక్స్క్యూజ్ మీ సాలెడ్ సాలెడ్ నింబు వర్క్ రాదు వాడిపోయిన ఫుల్ కడుపు నిండా తినేటోళ్ళం. 2 బిర్యానీలు ఆర్డర్ చేసింటే ఫుల్ వచ్చేది. కావచ్చు అందుకే బెంగళూరు బాగా వచ్చింది. తినలేను ఇది. అసలు నేను ఫ్లేవరే లేదు అన్నంలో. బాగుంది అనుకొని తినండి, ఏం చేయలేరు. నేను చెప్తా చికెన్ బాగాలేదని చెప్పి రివర్స్ ఇచ్చింది. తీసుకోరు అదే తీసుకోరా అంటే తీసుకోరు. పీసెస్ బాగున్నాయి. ఎంత కక్కుడికి ఇచ్చినట్టు పీసులు కూడా 5 పీసులు ఇచ్చినావు. గైస్ ఈ అమ్మాయి ఒక బిర్యానీతోనే చాలా అనేసింది. ఒక బిర్యానీ లేదు 3 టైమ్స్ అట్లా ఉండదు. ఎవరు రాకండి, మేము కూడా చెప్తున్నాం. ఈ హోటల్ సైడ్ కూడా ఇట్లా కూడా చూడము. చాలా ఉంది. వర్స్ట్ చికెన్ బిర్యానీ I ate ever. ఇది కూడా బాగాలేదా? అది చాలా గలీజుంది. చికెన్ బిర్యానీ పడేయలేక 100 times better than that. మీరు పడేయలేక ఇది కొనడానికి ఎందుకు అట్లా ఇస్తున్నాం గైస్? ఈ పాప అవి తినలేదన్నమాట, సో అందుకు ఇవి ఆర్డర్ చేసుకునింది. ఏమి 100 రూపీస్కి బెస్టే. మళ్ళీ ముందుకు వచ్చింది. అది తిప్ప చీజ్లో అద్దుకోండి. నేను బాగుందా? బాగుందా? కాదు బాగుందా? చెప్పుకోవచ్చు కదా. వద్దులేమ్మా వామిటింగ్ వస్తుంది. ఐషి మింద కాదు, మనం మింద అందరు మింద. ఎక్స్క్యూజ్ మీ నేను ఇది డామినోస్కి వచ్చి హెల్దీ వర్షన్ తింటాను. నా దగ్గర రాజ్మా ఉంది లోపలంతా. మేము మనం చూస్ చేసుకోవాలి. సింపుల్ ఇట్లా సీజనింగ్ బాగుందా? రాజ్మా ఉంటుంది ఇది. అది యూ కెన్ యాక్చువల్లీ ఈట్. ప్యాటీలో చికెన్ ఉండదు, రాజ్మా అది. 100 రూపాయలకి వాళ్ళు చికెన్ ఇస్తారనుకుంటున్నావా? వెజ్ క్రిస్పీ వెజ్ ట్రై చేయి. బాగుందా? వద్దులే చెప్పాక గలీజ్గా ఉందని నాకు కూడా తెలుసు. వై యశస్విని టుడే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. No, this is nice. Pizza is very nice. Guys, తిన్నది ఒక కాంబో పిజ్జా. కొనింది. తిన్నది ఒక కాంబో పిజ్జా, వేసుకున్నది. ఇవి వేసినావా? ఏం కాలేదు.
మేము అక్కడ వేస్ట్ చేసే డబ్బులంతా ఇక్కడ సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం గైస్. ఇట్స్ అ గర్ల్ మ్యాన్. మీకు అందరికి అర్థం కాదు. ఇదంతా నాకు చాలా మామూలు విషయం. ఈ పాపది ఐడియా నాకు తెలీదు. మీరు ఎవరైనా చూసినారంటే మీరు ఏమైనా ఏదైనా అరెస్ట్ చేసింది అట్లా ఏమైనా ఉంటే నేనే చెప్పింది వెనకాల కాదు నీ ముందర అక్షయ ఉంది. గైస్ మేము 99 రూపాయలు తినడానికి వచ్చినామని పిల్ల 66 రూపాయలు ఇస్తుంది. ఈ అమ్మాయి స్నాపులు తీస్తుంది గైస్. ఏదో ఒకటి వచ్చిన మనకి ఏదో ఒకటి ఎవ్వరు లేదు. దిస్ ఇస్ ద రైట్ టైం. మనం హ్యాపీగా అక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం పదండి. యా ఇప్పుడు ఆంట్ ఎందుకు కూర్చుంటారు అట్లా? ఫస్ట్ మీరు తాగండి. అక్క ఫస్ట్ మీరు స్వీట్ ఉంటే నేను తాగుతాను. కొబ్బరి ఉండేది కొట్టండి. కొబ్బరి ఉండేది ఎండాకాలం కాలేదు. పల్పుందిరా లోపల. బాగుందా? ఇంకా 2 కొట్టండి. ఇవే కొట్టండి. స్వీట్ బాగా తీయగా ఉండాలా కొబ్బరి ఉండాలా అంటే కొబ్బేరా. ఫోన్ లేదో ఒకటి మంచి జరిగిందిలే. అనుష్క బోల్తే బట్ యూ డోంట్ ఈట్ కొబ్బరి మోర్. ఐషు వెరీ దగ్గు విల్ బికమ్ మోర్. మీరు ఆ ఇంగ్లీష్ ఆపండి ముందు. కొబ్బరి నిజంగా బాగుందా ఐషు? బాగుందా? నా కొబ్బరి వస్తుంది గాయస్. ఎంతమందికి ఇష్టం ఇది? నాకైతే ఫేవరెట్. ఫైనల్లీ బస్ ఎక్కేసాం. ఇంటికి వెళ్ళిపోతాం. ఏదో ఒకటి మంచి జరుగుతుందంటే ఇదే అనుకుంటా. కోకోనట్ అండ్ ఈ బస్ మా కోసం వచ్చినట్టుంది. లిటరల్లీ ఎవ్వరు లేదు. బస్లో ఎవ్వరు లేదు గైస్. మా కోసం వచ్చింది బస్సు. మా కోసం వచ్చింది బస్సు. రండి. అంటే ఇక్కడ బస్సులో అక్షయ కూర్చుంది వాటి బస్సులో అక్షయ కూర్చుంది కదా గాయస్. అందుకే అలా ఉంది బస్. సో ఇప్పుడైతే మేము కాలేజ్కి వచ్చేసాం అనమాట. అంతే గాయస్. అక్కడితో ఆపేయండి. ఇంకా వీడియోని ఎక్కువ చూడకండి. తిట్టించుకుంటావు. ఓకే గైస్ బాయ్. నేను ఈరోజు ఏం మాట్లాడుతున్నానో నాకు కూడా తెలియట్లేదు, ఎందుకంటే చాలా నిద్ర వస్తుంది. మేము చాలా టేస్టీగా ఉన్న బిర్యానీ తిన్నాం కాబట్టి. ఏమంటావు? వండర్ఫుల్ ఎవర్. ఓ మై గాడ్, ద టేస్ట్ వాజ్ సో యమ్. నోట్లో పెట్టుకోగానే ఎందుకు వచ్చాంరా బాబా అనిపించింది. అంత టేస్టీగా ఉంది గైస్ లిటరల్లీ. అసలు మీకు అందరికి కూడా నేను 100%, 1000% రికమెండ్ అయితే అస్సలు చేయను. బట్ ఇంకెప్పుడు పోడు మన వీడియో తినకపోతే చచ్చిపోతారనుకున్నా హోటల్కి వెళ్ళకండి. ఈ అమ్మాయి చూడండి వెనకాల వచ్చి మాట్లాడుతుంది. నాకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను, ఎందుకంటే ఈ అమ్మాయి బాగాలేదని అమ్మాయి ఫీల్ అవుతుంది. బట్ అమ్మాయి బాగుందని అమ్మాయికి అర్థం కావడం లేదు. అండ్ ఓకే బాగుంటదని ఒక రివ్యూ ఉంది. టాక్ ఉంది ఆ హోటల్లో. బట్ బిర్యానీ గతలన్నీ చేయకండి ప్లీజ్. డబ్బులు వేస్ట్ చేసుకోవాలని వెళ్ళండి. వాళ్ళు అవునులే, వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వండేటోళ్ళందరూ ఆడ మన ఈ కాలేజ్ దగ్గరకు వచ్చి మన కాలేజ్ వాళ్ళనే ఎవరైనా చూసేటప్పుడు ఎవరైనా చూసేవాళ్ళు అలా అంటారా? ఓకే గైస్, ఇంకా మేమైతే పడుకుంటాము మా రూమ్కి వెళ్ళేసి. ఓకే గైస్, ఇంకా నేను ఎక్కువ మాట్లాడను గైస్. ఇప్పుడైతే మేము ట్రీట్ తీసుకుంటున్నాం అనమాట. మాకు ట్రీట్. ట్రీటింగ్ అవర్ సెల్ఫ్. వీళ్ళిద్దరు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకోలే, కానీ ఐస్ క్రీమ్ లా ఏ ఫ్లేవర్ లేండి అనేది మాట్లాడుకుంటున్నారు. అట్లుంటది మనతో. ఐస్ క్రీమ్ తింటాము, తింటాము అంతే. క్రేవింగ్స్ ఏం లేదు దానిపైన. చూడండి ఇంక మీలాగా ఇంకా ఇద్దరు చేతుల మీద చేతులు వేసుకొని ఇంక తినేద్దాం ఎంతైనా. కానీ ఫుల్ ఉందిరా అంటారు కానీ ఈ అమ్మాయి చూడండి ఆనందమ్మ
ముందే ఎక్స్ట్రా చాక్లెట్ నాకు అంత ఎక్స్ట్రా చాక్లెట్ నచ్చదు. నట్స్ అయితే ఓకే. గైస్ ఇది ఓరియో సండే బిస్కెట్స్ ఇచ్చారు. ఓరియో విత్ DBCD. ఓ బోతా అందుకే నేను నట్స్ చేయించుకుంది. నాకు ఓరియో నచ్చదు. నాకు ఇష్టం. ఇది ఓరియో సండే, ఇది DBC మండే. ఈటింగ్ DBC. అలా లేదు. బాగుందా? దాంట్లో DBC ప్లస్ ఓరియో కలిపించాను. నాకు ఓరియో బేసిక్ నచ్చదు కాబట్టి తిన్నా. ఎవరు ఐషో చూపించిందా? చూపి. ఏంటిది? రాజ్భోగ్ విత్ చాక్లెట్ సిరప్. అదేం కాంబినేషన్? ఓకే లైక్ డిఫరెంట్. ఏమది ఐషు? ఐషు తినదంట కానీ ఐషు నాకు పే చేస్తాడు బిడ్డ. ఓ క్యూటీ పై. మళ్ళీ నా దగ్గర నుంచి దొబ్బేయడానికి కనుక్కొని పోయింది. అది ఏమి ఇష్టం నీకంటే బటర్ స్కాచ్ అంటే అడిగి అయిపోతే అదే గెలుస్తుందంట. బటర్ స్కాచ్ ఉందా అని. అది రాజ్భోగ్ కదా, చాలా బాగుంటా రాజ్భోగ్. బేబీస్ నాడే పెట్టొచ్చింది. పెద్ద అయిపోయినాయి. అదేం లేదు అమ్మ, తగులుతుంది మా ఈ పిల్ల కుక్కల్ని. బట్ దిస్ ఇస్ చాక్లెట్ నాన్న, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ. యూ షుడ్ నాట్ ఈట్ ఆల్ దోస్. సో ఇప్పుడు మనం ఈ క్యూటీకి బిస్కెట్స్ పెట్టబోతున్నాం. ఈ బిస్కెట్స్ ఇంత బల్కీగా తింటుంది. భయపడక రాబు చూడ. దానికి కూడా పెడతాం పిల్లలకి. సరే కొరకద్లే. కొరుకుతావా నువ్వు? యువర్ ఎ బ్యాడ్ బాయ్. బిహేవ్ లైక్ ఎ గుడ్ బాయ్. ఓకే బాయ్ రా. నువ్వు ఐస్ క్రీమ్ తినకూడదు. ఓకేనా బాయ్. ఇప్పుడు ఎక్కడికి? ఆ చిన్న కుక్క పిల్లల దగ్గరకా? డోంట్ ఫాలో మీ. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీడ్ యూ ఎనీథింగ్. హాయ్ నానా. హాయ్ రా బుజ్జోడా. డాడీ చూసినాం అనుకున్నాను అంటే ఎత్తుకుండే. మా ఇంట్లో భయం గైస్. పాప ఎప్పుడు చూసినా కుక్కలని ఎక్కువ పట్టుకుంటది అనమాట. కొరుకుతాయేమని మా నాన్న భయం. ఆల్రెడీ కొరికేస్తుంది గాయస్. నేను కొడతా. చేయి ఐషు గమ్ముగా. చిన్న చిన్న పళ్ళు చూడు ఎట్లున్నాయో. నీ పళ్ళు చూపి. చూడు ఎంత మంచిదో లక్ష్మి. అసలు లిటరల్లీ రాను కూడా రాలే కనీసం. నా బంగారు లక్ష్మి. బాయ్ రా లక్ష్మిగా. ఇట్స్ హై టైమ్ వీ హ్యావ్ టు లీవ్. అక్క ఒక పిల్ల మిస్సింగ్. ఓన్లీ మ్యాగీ. తినలేవు. గట్టిగా ఉంటాయి నీకు నోట్లోకి. ముఖం చూడు ఎంత నీట్ గా. మా కాలేజ్ వాళ్ళలో నచ్చేది ఏంటి అంటే దే టేక్ కేర్ ఆఫ్ డాగ్స్ వెరీ మచ్ అనమాట. ఐ నో అంటే స్టూడెంట్స్కి ప్రాబ్లం రాకూడదు అని చెప్పి, బట్ స్టిల్ యూనో ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. అంటే వాటికి A to Z చూసుకుంటారు. ఒకవేళ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ వెళ్ళి దాని గురించి చెకప్ అన్నీ చేయిస్తారు. ఎవ్రీథింగ్. ట్రైనర్ అందుకే అన్న చూసుకుంటున్నట్టున్నాడులే బాగా అయితే వాటిని. లిటరలీ లక్ష్మి, బడ్డీ అంటే ఇంట్లో బడ్డీ కాదు, ఇంకొక బడ్డీ ఉందన్నమాట కాలేజ్లో. వీటన్నిటిని చిన్నగా ఉన్నప్పుడు చూసాను నేను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నేను 2021లో వచ్చినప్పుడు చాలా పెద్దగా అయిపోయినాయి. అసలు టైం ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో కూడా అర్థం కావడం లేదు. సో ఏమంటారు, వాటికి ఇప్పుడు బేబీస్ కూడా పుట్టేసినాయి అనమాట. ఎవ్రీథింగ్ అంటే A to Z. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటి అంటే బయట ఉన్న డాగ్స్ని అలౌ చేయరు. ఓన్లీ లోపల ఉన్న డాగ్స్కి బేబీస్ పుడితే ఇంకా వాటిని ఇక్కడే పెంచుతూ ఉంటారు అనమాట. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే కాన్సెప్ట్లో ఇది కూడా ఒక వీడియో అని చెప్పాలి. బట్ యా ఎనీవే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.